రైలు చార్ట్లు పెట్టి పెడదాం మళ్ళీ తిరుపతి టు పీలేరు మార్గ మధ్యంలో ఉన్నటువంటి బాకరాపేట ఘాట్ అంటేనే 60-70 సంవత్సరాల నుంచి కూడా వణుకు పుడుతుంది. ఎందుకు ఆ మాట అంటున్నానంటే కొన్ని వందలాది మంది ప్రాణాలు, వేల సంఖ్యలో ప్రమాదాలు ఈ ఘాట్ రోడ్లో చోటు చేసుకోవడం జరిగింది. అయితే ఒక 50 సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం మన పైన దయ ఉంచింది ఈ ప్రాంత ప్రజలపైన. ఎందుకంటే ఈ ఘాట్ రోడ్లో ఇంతమంది పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోవడం, ఒక రకంగా ఇన్ని ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో ఈ ఘాట్ రోడ్లో అనుసంధానం చేస్తూ తిరుపతి టు పీలేరు అంటే మదనపల్లి వరకు ఇట్లా వెళ్ళొచ్చు. అయితే ఈ ఘాట్ రోడ్లో అంటే రోడ్లు ఇప్పటికే కూడా మనం చూస్తే విజువల్స్లో మీరు చూడండి, మన వీడియో జర్నలిస్ట్ రమణ విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. చాలా ప్రమాదకరం, అది మాటలతో చెప్పలేని ప్రమాదకరం. ఎంత స్లోగా వచ్చినా కూడా సరే నేరుగా ఇప్పుడు ఒక వెహికల్ వెళ్తుంది, నేరుగా అట్లే లోయలో పడిపోతుంది. అలాంటిది పెళ్లి బస్సులు, లేదంటే లారీలు, లగేజీ వెహికల్స్, ఇట్లా ఆటోలు, ఇట్లా రకరకాలుగా నేరుగా ఈ ఘాట్ రోడ్లో నేరుగా వెళ్ళి అవతల సైడ్ లోయలో దాదాపుగా ఒక 30-40 అడుగులు ఉన్న లోయలు ఉన్నాయి, ఒక 60 అడుగుల లోయలు ఉన్నాయి. ఈ లోయల్లో అంతా కూడా పడిపోయి వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. చిత్తూరు జిల్లాలోనే మొగులి ఘాట్ తర్వాత బాకరాపేట ఘాట్ అంటేనే డేంజరు, చాలా ఘాటుగా మనం చెప్పొచ్చు. అలాంటిది 50 సంవత్సరాల సుదీర్ఘ పోరాటమని మనం చెప్పుకోవచ్చు. ఎన్నో ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఎన్ని రకాలుగా వినియోగించుకున్నప్పటికీ కూడా తాజాగా ఒక కబురు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు కావచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి ప్రజలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఘాట్ రోడ్లకు సంబంధించి పెద్ద ఎత్తున అంటే ఫ్లైఓవర్ నిర్మాణం ఏర్పాటు చేసుకోండి. ఎందుకంటే వన్యప్రాణులకు సంబంధించి ఇక్కడ తిరుమల శేషాచలం అటవీ ప్రాంతం కంప్లీట్గా దాదాపుగా కొన్ని వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఎన్నో రకాల జీవరాశులు ఇందులో ఇక్కడ నిశ్చితమవుతున్నాయి. కాబట్టి వాటికి ఎక్కడా కూడా హానికి జరగకుండా
పర్యావరణ శాఖ అనుమతులు ఇవ్వడం జరిగింది. జంతు సంక్షేమానికి సంబంధించిన శాఖ కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా అనుమతులు ఇచ్చారు. అంటే ఫ్లైఓవర్లు మొత్తం 3 కిలోమీటర్ల వరకు కూడా మార్గ మధ్యంలో ఫ్లైఓవర్లు ఏర్పాటు చేసుకొని జంతువులకు సమస్య లేకుండా అండర్ పాస్ కింద అంటే ఫ్లైఓవర్ నిర్మాణాలు చేసుకుంటే ఈ కొండల్ని అనుసంధానం చేసుకొని దాదాపుగా 3-3.5 కిలోమీటర్ల వరకు కూడా అనుసంధానం చేసి ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది. దానిపైన వెహికల్స్ వెళ్తాయి. దాని తర్వాత కింద ఉన్నటువంటి ప్రాంతం అంతా ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా కంప్లీట్గా క్లోజ్ చేసి జంతువులకు అప్పగిచ్చేసే అవకాశం అయితే ఉంటుంది. అంటే జంతువులు రాకపోకలు సాగించడానికి, అదేవిధంగానే పూర్తి స్థాయిలో వాటి ఆహార ఉత్పత్తుల కోసం ఇక్కడ వెళ్ళడానికి కానీ ఇవన్నీ కూడా వదిలిపెట్టేస్తారు. అంటే పూర్తి స్థాయిలో కూడా ఈ రోడ్నంతా కూడా క్లోజ్ చేసి అంటే భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకునేందుకు కేంద్రం సహకరించింది. అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఇన్నాళ్లకు ఈ రకమైనటువంటి కబురు పంపడం జరిగింది. సో మొత్తం మీద దాదాపుగా 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపుగా ఈ ఘాట్ రోడ్డులో ఏదైతే ఉన్నటువంటి బాకరాపేట ఘాట్ రోడ్లో కంప్లీట్గా కొండలపైనే అనుసంధానం చేసుకుంటూ 15 అడుగులు ఎత్తు, అదేవిధంగానే అంటే వెహికల్స్ అంటే మామూలుగా 71 NHకి సంబంధించిన వెహికల్స్ ఉంటాయి. ఆ స్థాయిలో వెళ్ళే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకుని ఫ్లైఓవర్ నిర్మాణాలు జరుగుతాయి. ఇందులో ఒకవైపు అంటే ఈ నిర్మాణం కానీ కంప్లీట్ అయితే ప్రయాణికులకు ఎవరికి ఇబ్బంది ఉండదు, ప్రమాదాలు జరగవు. అది కాకుండా జంతువులకు సంబంధించి ఎందుకంటే మన శేషాచలం అటవీ ప్రాంతంలో ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి. చిరుతలు ఈ మధ్య ఎక్కువగా పెరిగిపోవడం జరిగింది. ఏనుగులు ఉన్నాయి, చాలా జంతువులు, రకరకాల జంతువులు, కణితులు కానీ. సో మొత్తం మీద అయితే అతి త్వరలోనే ఇవన్నీ కూడా కంప్లీట్ కాబోతున్నాయి. చూద్దాం మరి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు. వీడియో జర్నలిస్ట్ రమణతో కలిసి గోపినాథ్, BRK న్యూస్, బాకరాపేట ఘాట్ నుంచి.